ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలపై సూడో అభిమానులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూనే అప్రమత్తంగా ఉండాలంటూ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. హార్డ్ కోర్ అభిమానులుగా చెప్పుకునే వాళ్ళు గొడవలు పెట్టేలా చూస్తూ ప్రతిపక్షానికి ప్రయోజనం చేకూర్చేలా చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల మీద భాగస్వామ్య పక్షాలు అప్రమత్తమయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానుల ముసుగులో కొందరు ఫేక్ అకౌంట్లను ఓపెన్ చేసి చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ స్పష్టం చేసింది. అలాంటి ఖాతాలను గుర్తించి వాటి ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని 3 పార్టీలు ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమయ్యాయి. పార్టీ అభిమానుల్లా ప్రచారం చేసుకుంటూ మిత్రపక్షానికి చెందిన ముఖ్య నేతలనే టార్గెట్ చేసుకుని ప్రచారం చేయడం వెనుక కుట్ర ఉందని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఈ తరహా ఫేక్ అకౌంట్ల ప్రచారం పెరిగిందని గుర్తించిన నేతలు పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. 3 పార్టీల నేతలు సమన్వయం పాటించాలని, పరస్పరం ఎలాంటి విమర్శలు చేసుకోవద్దని సూచించారు. అనుమానాస్పదంగా ఉన్న ఖాతాలు, పోస్టులు, కామెంట్లపై ప్రత్యక్ష దాడులకు దిగకుండా సంబంధిత పార్టీ దృష్టికి తీసుకెళ్లాలని కోరింది. మన రాష్ట్రం, దేశం, ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చి ఒక మంచి లీడర్గా ఎదుగుతున్న సమయంలో ఆయన మీద బురదయ్యాలని మన పల్లెటూరులో ఒక సామెత, దొంగల పడిన 6 మాసాలకి కుక్కలు బొరుగు ఉద్యోగాలు ఇచ్చాం, సంవత్సరం చేసుకున్నారు, ఇప్పుడు ఏదో జరిగిపోయిందని మాట్లాడారు. సిగ్గుండాలి కదా, దీన్ని మనం తిప్పుకొట్టాలి లేదా, ప్రతి ఒక్కరు మాట్లాడాలి లేదా, ఏ విషయంలో రైతులు ఉన్నారు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎల్లినో వేసవిలో ఉంది. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఓటమి మధ్యని చీలికి తేవాలని వాళ్ళు దొంగ వేషాలు వేస్తుంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిపక్షం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం మీద ఎక్కువగా దృష్టి సారించి కూటమి ఐక్యతను, బలాన్ని చాటేలా చూడాలంటూ సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రభుత్వంపైనే విమర్శలకు దిగడం వల్ల అసలైన కార్యకర్తలు ఆవేశానికి గురై మిత్రపక్షాల మధ్య ఘర్షణలకు దిగేలా ప్లాన్ చేస్తున్నారని కూటమి నేతలు చెబుతున్నారు. ఫేక్ అకౌంట్లను గుర్తించి వాటి వెనుక ఉన్న వ్యక్తులపై తగిన చర్యలు తీసుకునే బాధ్యతను కూటమి నేతలు సంయుక్తంగా తీసుకుంటారని తెలిపింది. మనలో మనకు గొడవ పెట్టడమే వారి వ్యూహంలా ఉందన్నారు. కూటమి మధ్య విభేదాలకు దారితీసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూస్తున్న వారికి సరైన గుణపాఠం చెప్పాలని హెచ్చరించారు. ఈ తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉంటూనే కలిసి వ్యూహాత్మకంగా తిప్పికొట్టాలని కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. అంతే స్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించింది.